సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ నంది వందనాలు పెట్టుకుందునమ్మ కొంగు తందనాలు లెక్క పెట్టువామ ఒంటి తింటే తోచదు ఒక్కసారి చాలదు ఒప్పుకుంటే అమ్మడు తప్పుకోడు పిల్లడు సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ నంది వందనాలు పెట్టుకుందునమ్మ కొంగు తందనాలు లెక్క పెట్టువామ చిక్కు 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 చిలకా నీ పలుకే బంగారమా సిగ్గు 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 మొలకా నీ అలకే మందారమా తుంగా భద్ర కృష్ణ పొంగుతున్న కుంగు దాచే అందాలెల్లమ్మ ఊపులో సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ నంది వందనాలు పెట్టుకుందునమ్మ కొంగు తందనాలు లెక్క చిలకా సిగ్గు 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 మొలకా ఇది రాధపంపురాయ వారమా నీ స్వరమా ఇది దొంగ చాటు కొంగు వాడమా ఓ ప్రియతమా సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మ నంది వందనాలు పెట్టుకుందునమ్మ కొంగు తందనాలు లెక్క చేసండి ఎవరు నువ్వెవరివి నా రేఖను ప్రేమించిన మరో ప్రేమికుడువా ప్రేమికుడినే కానీ నా తోడబుట్టిన చెల్లెలిగా ప్రేమించాను నమస్తే బావగారు నేనే శేషుని
నీ చెల్లిని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఆ శేషుని నేనే. ఉత్తరం చూడడానికి ఇక్కడికి వచ్చాను. ఆ మాట చెప్పడానికి ముందు మా శేష గురించి తెలుసుకో. మీరే చూసురా, వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా చెల్లి ఎవరైతే కోరుకుంటుందో వాడికి అయితే పెళ్లి చేస్తాను. అలా నువ్వు చెయ్యాలని చూస్తే దానిని పెళ్లికి ముందే అనుభవించాల్సి వస్తుంది. ఏం చూసావురా? మరొకసారి మా చెల్లి గురించి తప్పుగా మాట్లాడితే నాయక చీల్చేస్తా. ఏంట్రా ఏంట్రా నీ దమ్ము? మా ఇంటికి వచ్చి మా మీద దౌర్జన్యం చేయాలని చూస్తే ఊరు కూడా మేము రాజమలం కాదు. నీ తల్ల జయజమలం నుంచి బడాకూరలో కోనేజమా 15 సంవత్సరాల 40 సాగిస్తున్నా. కోట్లు గడించిరా ఈనా ఊరెత్తుతారా? మా గురించి నీకు తెలియదు. మేము కోరుకున్నది మాకు కాకుండా చేసేవాడిని సమాధి కడతాం. నన్ను సపోజ్ చేయడం అంత ఈజీ కాదు. నా వెనక ఎగిసిపోయి ఒక్క నిప్పుకలం ఒకటి ఉంది, దహనం చేస్తుంది. ఎగిసిపడే నిప్పుకలు నరపేయడం మాకు కొత్త కాదు. రెచ్చిపోయి మాట్లాడే నీలాంటి వాళ్ళని మట్టి పెట్టడం మాకు వెనట పెట్టిన విద్య. చూడు, మీరు చేసేది కొండ నిజమే, నేను చేసేది కొండ నిజమే. మనకి ఏమైనా ఉంటే తెలుసుకుందాం, కానీ నా చెల్లి జోలికి మాత్రం రావద్దు. నువ్వు రావద్దు అంటే నా మనసు ఆగొద్దు. వస్తా, నీ ఇంటికి వస్తా, నీ చెల్లితో సరసలాడతా. కాదంటే కామదాహం కామదాహం తీర్చుకుంటా. అలా చేస్తే నీ ప్రాణాన్ని బలి తీసుకుంటా. తెగించి ముందడగాలని చేస్తే నీ అడ్రస్ మారిపోతుంది. ఎక్కడికో తెలుసా? శ్మశానానికి. నేను పోనానైనా రౌడీనైనా నా చెల్లి కోసం. నా చెల్లికి తెలియదు, ఎందుకో తెలుసా? నేను నేరాలు ఘోరాలు చేసిన నా అన్ననాలు పోషిస్తున్నానని చెప్పి బాధపడుతుందని. అందుకే తన ఇష్టానుసారంగా జర్నలిస్ట్ గా పనిచేస్తున్నా. కాదంటే తను చేసిన న్యాయ పోరాటంలో నేను చేసే రౌడీగా బయటపడుతుందని చెప్పి నా చెల్లికి తల వంచాలని నిర్ణయించుకున్నా. నీ చెల్లి మీద నీకున్న ప్రేమకు, నీలోని మానవత్వానికి నా జోహార్. చెల్లి కోసం దౌర్జన్యం చూస్తే నువ్వే గోడాజన వరకున్నావు శేషు. రౌడీ చేసింది నా చెల్లిని బతికించుకోవడానికి. కాదంటే వదిలేస్తాను. రే కష్టం లేదని చెబితే
నాకు ఇష్టం లేదని చెప్పింది నా చెల్లెలు. పద్ధతి మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. వస్తా. రేఖ మనసులో స్థానం సంపాదించాలని, దాని హృదయాన్ని నా మనసుకు అద్దుకోవాలని 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే మధ్యలో ఈడెవడు ఇలా మాట్లాడతాడు? వాడి గురించి నువ్వు ఆలోచన చేసు. నీ ప్రేమ కలాపాలు యథావిధిగా సాగించు. దాన్ని నీ సొంతం చేసుకో. అడ్డొస్తే నరికి పారేద్దాం. నువ్వు చెప్పింది కరెక్టే రాకేష్. రేఖను నా సొంతం చేసుకుంటాను, దానితో జీవితాన్ని పంచుకుంటాను. అప్పటి వరకు నాలో ఉన్న ప్రేమ ఇలా కలలా మిగిలిపోవాల్సిందే. రేఖ రేఖ ఉడకబట్టి ఇన్ని నాళ్ళు ఉడకబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిలే, వరకు పోరు తీరాలిలే. మీద పుట్టిగాడు అడుగుంది ప్రతిసారి, సిగ్గు చీర తొలగిపోయి తలుగుతుంది తొలిసారి. ఊరికంత చాటుతుంది మారి మారి మనుషులతో పెళ్ళి కుదిరి తీరాలి. కౌగిలింత కలిపోతే తప్పదంట, పుచ్చటంతా నడిచిపోతే గిట్టగంట. తరుపు తడితే చాలంట, ఉడకబట్టి ఎక్కబట్టి వయసు తీరాలి. రేఖ అడుగుడు
ఆదిశక్తిరా ఆ సొంత మనకు వ్యాపారాలు దెబ్బ కొడుతుంటే నువ్వు ఇక్కడ ఫేమిలో తేలిపోతున్నావా? ఐఎమ్ సారీ అన్నయ్య. నీ సారీ వచ్చింది శత్రు శవాల్ని తీసామని ఎత్తడానికి వచ్చా. అలాగే అన్నయ్య, మనల్ని ఎదిరించాలని చూసినా ఏ ఒక్కడిని బ్రతకనివ్వను. వస్తా. తమ్ముడిని శత్రు సంహారానికి పంపిస్తున్నావా రణధీర్? ఎవరు నువ్వు? ఆమె విజయ్. ఈ దేశాన్ని విజయ పదంలో నడిపించడానికి కంకణం కట్టుకున్న భారీ భారత పౌరుణ్ణి. ఈ దేశాన్ని మేము రాజ్యం చేస్తున్నావా? విజయ్ నాగానికి వచ్చి ఏదో మాట్లాడుతున్నావు. లేదు, సరైన చోటుకే వచ్చాను. మీ గురించి అంతా తెలుసుకునే వచ్చాను. మరి తెలుసుకొని ఏం చేస్తావురా? ముందుకొచ్చా ముప్పు ఆపుతావా? ఈ దేశం ఆపుతుని కాపాడుతావా? ఎస్, కాపాడుతాను. దేశం అంటే మట్టి కాదు, మనుషులు అని నిరూపిస్తాను. ఈ దేశం నిజంగా నీలా పోరాటం చేసేవాడు ఉంటే ఈ దేశం ఆనాడు తెల్లవారు చేతులకు పోయేది కాదు, ఈనాడు మాలాంటి రాత చేతులకు వచ్చేది కాదు. పొరపాటు. న్యాయ పోరాటం చేసేవాళ్ళే లేకపోతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చేదే కాదు. వచ్చి ఏం సాధిస్తుంది ఈ దేశం? కుల మత తారతమ్యాలు తెంచుకొని నరుకు చేస్తుంది ఈ దేశం. శాంతికరమై అశాంతి బతికిపోతుంది. నీలాంటి వాళ్ళ వల్లేరా ఈ దేశం ఇలా తయారైపోయింది. బతుకే భారమైన వాళ్ళ చేత బాంబులు వేపిస్తున్నారు. కాదంటే వాళ్ళని కాటికి పంపిస్తున్నారు. కులమత శిక్షలు రేపేది మీరే. శాంతి స్థాపన జరుగుతున్న ఈ దేశంలో అశాంతిని రేపి ఈ దేశాన్ని ఉత్తరవాదులుగా మారుస్తుంది మీరే. అన్నీ తెలుసుకొని మరి ఏం చేస్తావురా? ఈ దేశాన్ని నీలాంటి దుండగుల చేతుల నుంచి కాపాడుతాను. అసాధ్యం. ఈ విజయ్ తలుచుకుంటే సాధ్యమే కానీ అసాధ్యమైనది ఏదీ లేదు. నీరని తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నువ్వు సాధించాలని చూసే ప్రతి ఒక్క ఆలోచనకు ఈ విజయ్ అడ్డుకట్ట వేస్తాడు. తెలుసుకోలే అడుగు ముందుకు వేస్తాడు. ముందుకు వేసే ప్రతి ఒక్క అడుగు నీ సావుకు దగ్గర అవుతుందని తెలుసుకో. అడ్డుగడికి నాకు అడ్డాలని చూస్తే నీ ప్రాణం తీస్తా. దేశ రక్షణ కోసం నా ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి పోరాడతాను. నువ్వేం చేయగలవు నేను చూస్తా. ఏం చెయ్యాలో చేసి చూపిస్తా. వద్దు, నాతో కయ్యని కాలుతో వద్దు. పంతంతో నన్ను రెచ్చగొట్టద్దు. కత్తులతో కాదురా, కనురెప్ప మీద ఉన్న ఎంట్రుకతో చంపేస్తా. నీ తొడగొట్టిన తొగని కత్తిరించి నీ తొడల విరిసి నిన్ను పాటే వేకపోతే రణదే సింగరే కాదురా. రణధీరువని రంకెలు వేస్తే నీ మెత్తురు ముద్దగా మారుస్తాను. అలా చేయకపోతే నేను విజయనే కాదు, నీ అహంకారాన్ని చంపకొడతా. రణధీరువని రంకెలు వేస్తే నీ పౌరుషాన్ని పడగొడతా. వస్తా. గుడ్ బై. ఇప్పుడు దాకా ముగ్గురు శత్రువు అనుకున్నారు. ఇప్పుడు నువ్వు రెచ్చి మాత్రం చూస్తా. మీ ముగ్గురికి ఒకేసారి చుట్టుముట్లు ఏర్పాటు చేస్తా.
వ్యక్తిత్వం చాలా గొప్పది, తన ఆశయం కూడా చాలా గొప్పది. తను చేసే జర్నలిజం అని అడ్డు పెట్టుకొని గుండాల గుండెలు నిద్రపోయేలా చేస్తుంది. పెళ్ళంటి చేసుకుంటే అలాంటి వేరే వనితనే చేసుకోవాలి. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవ సందేళ్లలో వేచిన మామని ఓయన్నది. గుండె గుడిలో నిండిపోవా ప్రేమ భూపలాగా ఉండిపోవా. లోకం మనలో గిలిగా వలకే శుభ దీవెనగా ఆకాశాలే అందే ఆశలు తీరెనుగా. వేచినామని అందరి వారు కంటతో వీలు నామా వీలు చూసి ఇవ్వు చాలు బామా. మనమే ప్రేమికులం కాలాన్ని ఆపగలం కలలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మా. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవ సందేళ్లలో. హలో అండి ముఖేష్ గారు, ఏంటండి మీ పోలీసు వాళ్ళకు కూడా ప్రేమ మీద గాలి మళ్ళిందా? ఇలానే తిరుగుతున్నారు. ఏంటి
చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. మీ పోలీస్ వాళ్ళకు కూడా ప్రేమ మీద గాలి మళ్ళింది అంతేనా? అంటే ఎలా ఎవరైనా చేస్తుంటారా? అబ్బా అదంతా ఒక పెద్ద కలలేండి. అది సరే కానీ మీరేంటి నన్ను అర్జెంటుగా కలవమని కబురు పెట్టారు? అవును, నా జీవిత చరిత్ర పేపర్లో ప్రింట్ వేయాలి. ఏంటి మీ జీవిత చరిత్ర? అవును, మా కుటుంబం నాతో పాటు రామయ్య కుటుంబానికి జరిగిన అన్యాయం బయట ప్రపంచానికి తెలియాలి. అందుకే నేను పేపర్లో ప్రింట్ వేయాలని పిలిచాను. దానివల్ల మీకు వచ్చే ఫలితం ఏంటండి? ఆ గూడాన్ని రక్తం తట్టి తడిపిన ఆ రాక్షసుడు బయటికి వస్తాడు. శైలా 15 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర పేపర్లో ప్రింట్ వేయడం చూసి ఎవరు దీన్ని ప్రింట్ వేయించిందని రెచ్చిపోయి బయట ప్రపంచానికి వస్తాడు. అప్పుడు వాడిని నిజ స్వరూపం తెలుసుకొని మట్టి పెడతాను. నాలో రగులుతున్న మంటలు చల్లార్చుకుంటాను. అంటే వాడు ఎలా ఉంటాడో మీకు తెలీదా? తెలియదు కాబట్టి ఈ ప్లాన్ వేశాను. ఒకవేళ మీరు వేసిన ఈ ప్లాన్ సక్సెస్ అవ్వకపోతే? అవుతుంది. రక్తాన్ని రుచి మరిన పులి మంచినీరు త్రాగుతుండడం భ్రమ అవుతుంది. ఎంతో మంది ప్రాణాలు తీసిన రాక్షసుడు 15 సంవత్సరాల తర్వాత నా జీవిత చరిత్ర పేపర్లో ప్రింట్ పడిందని బయటికి వస్తాడు, అంతమైపోతాడు. సరేనండి, మీ కోరిక తప్పకుండా తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అయితే మరి నేను వెళ్ళొస్తానండి. తప్పకుండా నెరవేరుతుంది. బీ కేర్ఫుల్. అలాగేనండి. నువ్వు జాగ్రత్తగా ఉండు. నాకు తప్పకుండా. డ్యూటీ టైం అయింది. నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సరే. రే ముఖేష్, రారా బయటకు. సర్దారా, చట్టాలను ధిక్కరిస్తావు, నవ సమాజం స్థాపిస్తావు, అనుకున్నది సాధిస్తావు. అలాంటప్పుడు నాతో నీకేం పని? పని ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చాను. రామన్నగూడెం వివరాలు నీకెలా తెలుసు? అక్కడ జరిగిన దారుణ మారణకాండ గురించి నీకెలా తెలుసు? చెప్పు. కమాన్ టెల్ మీ. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పను కూడా. చెప్పాలి, చెప్పి తీరాలి. దౌర్జన్యం చేస్తున్నావా? కాదు, హద్దిస్తున్నాను. రామన్నగూడెం ఒక దేవాలయం. ఆ దేవాలయంలోకి రాక్షసులు ప్రవేశించి రక్తపాతం జరిపి నా కళ్ళెదుటే నా తల్లిని నా తాతను చంపి నన్ను ఒంటరి పని చేసి గుట్టలు గుట్టలుగా శవాలను తగలబెట్టి యథేచ్ఛగా రాక్షసపాతం జరిపి ఆ నరరూప రాక్షసులను అంతం చేయడానికి నేను ఈ సర్దార్లా మారాడు. చెప్పు, నీకెలా తెలుసు? అంటే నీవు ఆ గూడెంలో పస్తులతో ఉంటూ దరిద్రాన్ని అనిపిస్తూ భవిష్యత్తుని కాపాడటానికి శత్రువులకు ఎదురు తిరిగి ప్రాణాలు పోగొట్టుకున్న రామయ్య మనవలని గౌరమ్మ కొడుకుని. నిజమా సర్దార్? నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమాజంపై పోరాటం ఎందుకు చేస్తున్నావో అర్థమైంది. తమ సమాజాన్ని శక్తి చెప్పి నవ సమాజం నాంది పలికే నీ కాశీ వెనుక నా ఊపిరి పోస్తాను. 100 మంది శత్రువులు కత్తులతో వచ్చిన 100 ఏకే పడిచమైనాడు నా గుండెకు గురిపెట్టిన కొట్టి రెచ్చిపోయిన
మేసం తొడలు కొట్టి రెచ్చిపోయినా మేసం చెప్పి మీదకి వచ్చిన శత్రు సంహారం చేయడానికి ఈ సర్దార్ అలనాటి పలనాటి బాలచంద్రులా రెచ్చిపోయి ఈ రాక్షస రాజ్యాన్ని అంతం చేస్తాడు. అంతం చేస్తాడు. రాక్షస రాజ్యాన్ని అంతం చేసి రామరాజ్యాన్ని స్థాపించాలని చూస్తున్నావు. నీ గుండె తెరి వెనుక నా కాకి బట్టలుంటాయి. రెచ్చిపో, శత్రు సంహారం మొదలుపెట్టు. నీ ఆశయం వెనుక నా చట్టం ఉంటుంది. రెచ్చిపో. రెచ్చిపోయి శత్రు సంహారాన్ని మొదలుపెట్టు. అంత కసిగా మాట్లాడుతున్నావంటే వాళ్ళ రాక్షసానికి బలైపోయిన ఒక నిర్భాగ్యుడు అని మాట. అవును, రామన్నగూడెం నీ గూడెమే నా గూడెం, నీ ఆశయమే నా ఆశయం, నీ జీవితమే నా జీవితం. అంటే నువ్వు రామన్నగూడాన్ని సస్యశ్యామలుగా ఉంచాలని ఎన్నో కలలుగని ఈ గూడెం ప్రజలు ఈ గూడెంలో జరిగిన రక్తపాతం సహించలేక శత్రువులు పెట్టడానికి వెళ్ళి నా తల్లి చేసిన మోసానికి ఆ రాక్షస చేతిలో బలైపోయిన ప్రదీప్ కొడుకుని ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖేష్, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒంటరి పోవడం సాగిస్తున్నా నాకు జంటగా నీ తోడు దొరికింది. అవును సర్దార్, మనిద్దరం ఒకే నుండి గుడి వచ్చిన గువ్వలం. తల్లి తండ్రి అందరూ ఉండి ఎవరు లేని అనాథలా మిగిలాం. దీనంతటికి కారణం వాడే ఆ భగవాన్ దాదా. వాడు బయట ప్రపంచంలోకి అడుగు పెడితే వాడిని అడ్డంగా నరికేస్తాడు. వాడి రూపం నా మనసులో మెదులుతూనే ఉంది. వాడు చేసిన నక్షత్రం నా కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. వాణ్ణి వదలను, వాణ్ణి వదిలిపెట్టను. అవును సర్దార్, మనకిన్నంత ధాన్యాన్ని తలపెట్టినా వాడి రూపం ఇన్నాళ్ళు తెలియక ఏమి చేయాలి అర్థం కాక ఇలా పేపర్లు ప్రింట్ వేయించాను. కానీ బయటికి వస్తాడనుకున్నాను. నా నుండి దూరమైన నీవు నా దగ్గరకు వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నుండి మన దేశం ఒకటే, మన ధ్యేయం ఒకటే. ఆ భగవాన్ ఎక్కడున్నా వేటాడి చంపేద్దాం. చట్టాన్ని నీకు చుట్టాలా ఉపయోగిస్తాను. రెచ్చిపోయి పుచ్చలు రేపే. నీది నాది ఒకటే మార్గం. శత్రువులను మట్టి పెడదాం. మల్లెల మాసం వలపుల వారం ప్రేమకు తీరం. ఇది మల్లెల మాసం వలపుల వారం ప్రేమకు తీరం. పర్వానికి ప్రాయం మదనుడి సాయం కోరిన జయం. ఈ మల్లెల మాసంలో చెలి కొమ్మలలో తొలి కోయిలలా చిగురాకుల పూయల తూగి వసంతమిక వచ్చనులే. వయస్సును నిరెచ్చనలే
ఉషసులిక కన్నులే మనసులిక వెన్నెలలే ముహూర్తమికాగదులే ముడేలిక వీడదులే జతే ఒక జావళిగా శృతేయిక నించెనులే సూర్యుడు కన్నులు గీటే శుభోదయంలోనే చిలుపులు ప్రియా ప్రియా అనురాగాలే తడబడు పెదవుల చప్పుడే తగిలిన ముద్దులు ఇప్పుడే అడగట తప్పదు అప్పుడే అడిగిన సొగసులు పుప్పెడే ఉలుకు ములు గుచ్చుకుని పగలు అడవిచ్చనులే చినుకు వాలు కన్నులలో నెమలి కలలొచ్చెనులే హంసలు మోసుకు వచ్చిన హాయివి నీవేలే హంపిని కాసిన సొంపుల దేవి నీవేలే కుడి భుజమదిరెను గుర్తుగా శుభశకునములకు గుర్తుగా తొడిమకు చాటున మొక్కల తడమకు నేల చిక్కిన చెడి చూపులనే గాలింపులలో జల్లించకు మన్మథవన వయస్సొక వాకిలిలే ప్రియారి దాటవలే ఇది మల్లెల మాసం మలపుల వారం ప్రేమకు తీరం పరువానికి ప్రాయం మదనుడి సాయం కోరిన గేయం చెడి కొమ్మలలో తొలి కోయిలలా చిగురాకుల పూయనరుగి వసంతమిక వచ్చనులే వయస్సును నిరసనలే ఒకే ఒక జావళిగా శృతేయిక నించెనులే హలో హలో
హలో హలో ఇతని పేరు భగవాన్. ఆనాడు రామన్న గూడాన్ని స్వాధీనపరుచుకొని ఇప్పుడు రుద్ర భగవానుగా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ బడుగు బలహీన వర్గాల్ని అతని కాళ్ళ కింద తొక్కుతూ ఇప్పుడు రుద్ర భగవానుగా మారాడు. ఇప్పుడు అతని కన్ను మన దేశం మీద పడింది. ఇతనికి తోడు మన దేశంలో ఉన్న రణధీర్. ఆ రణధీర్తో పార్ట్నర్షిప్ పెట్టుకోవటానికి ఇప్పుడు రుద్ర భగవాన్ గా మారి మన దేశంలో అడుగు పెట్టాడు. రుద్ర భగవాన్ వెళ్ళు. ఎవర్రా 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 15 సంవత్సరాలు నా గత చరిత్రని పేపర్కెక్కించింది ఎవర్రా? నా తల కొట్టి ఇచ్చిన వాడికి 10 లక్షలు ఇస్తానని బహుమానం చేసింది దమ్ములుంటే బయటికి రారా. నీ రొమ్ము సిలిసి
నీ రక్తం తాగుతాను. నీ అన్ని విరిసి నిన్ను యమపూరికి పంపిస్తా. ఈ భగవాన్ అంటే పిల్ల అనుకున్నావా? కాదు, పులే. నేను పంజా ఇప్పితే పంచభూతాలు నా కాళ్ళ దగ్గరకు వస్తాయి. నేను కన్నెర చేస్తే కరకరమండే సూర్య భగవానుడే నాకు సలాం చేస్తాడు. కాలాన్ని ధిక్కరిస్తూ సమాజాన్ని శాసిస్తూ దిక్కులను ధిక్కరిస్తూ వీరల్లా బతుకుతున్న నాకు ఛాలెంజ్ విసిరిన మనగాడు ఎవడా మీలో ఎవడనంటే రాండ్రా చూసుకున్నా. ఛాలెంజ్ చేస్తున్నా. శత్రులేటప్పుడు అయిపోయింది కదా వాడివి. శవాల్ని గుట్లుగా పగలబెట్టి ముఖమే చేసేవాడు. ఎవరికి భయపడతా. భయమా నాకా? ముత్తునే ఎదురుస్తున్న బతుకుతున్న నాకు భయమా? అవును, నీ వ్యాపారం ఎలా సాగుతుంది? మామూలుగానే సాగుతుంది. కాకపోతే వ్యాపారాన్ని కండుకోవడానికి మూడు సింహాల రెచ్చిపోతున్నాయి. గోండాజం చేసేవాడు, రాక్షస రాజ్యం స్థాపించేవాడు, తెచ్చిపోయే మూడు సింహాలకు భయపడితే అవి మనల్ని ఆహారంగా తింటాయి. అంత పేర్లకోట్లు ఎందుకట్లు రెచ్చిపోయే కోరలు పీకేస్తా, ఇసే పంచాలి నరికేస్తా, ఆ ముక్కులే కాటేస్తా. శబాష్ రణధీర్, శబాష్. ఉడుకు నెత్తుతో మరిగిపోయే నీలాంటి వాడు తోడుంటే ఈ లోకాన్ని జయిస్తాను. తప్పకుండా లేనివాడు తోడుంటే ఈ సామ్రాజ్యాన్ని బద్దలు కొడదాం. ఇక ఈ రోజు నుండి నువ్వు నేను పార్ట్నర్స్. ఓకే ఓకే రణధీర్, ఓకే. బిజెతో వచ్చే డబ్బు 50-50. ఓకే రణధీర్. 100 కోట్లకు ఈ దేశాన్ని భవిష్యత్తు తాకట్టు పెట్టాలని రాయబారం కుదుర్చుకొని వచ్చాను. రక్తపాతం జరిపించానే సరే మనం అనుకున్నది సాధించాలి. నువ్వు తీసుకునే నిర్ణయమే నా నిర్ణయం కూడా. మనకు అడ్డండి అడ్డంగా నడిచినా సరే మన పేరు సక్సెస్ చేస్తా. ముందుగా నువ్వు నాకు సాయం చేయాలి. చెప్పు భగవాన్, ఏం చేయాలి? నా గురించి పేపర్లో రాసిన ఆ జర్నలిస్ట్ నువ్వు పట్టుకోవాలి. నా తలక వెలకట్టిన ఆ గండరలే తల నరికి
నా రహస్య మంత్ర దిష్టి బొమ్మల ఎలా కట్టాలి? ఓకే, నీ కోరిక నేను నెరవేరుస్తాను. అది ఎంత కష్ట సాధ్యమైనా సరే నేను అడుగు సాధిస్తాను. నువ్వు చేయాల్సిన కార్యక్రమం మరి ఒకటి ఉంది. చెప్పు భగవాన్. ఈ నెల 25వ తారీఖున పాకిస్తాన్ ఏజెంట్లు మన బోర్డర్లు అడుగు పెడతానికి మనకు పథకం ప్రకారం ప్లాన్ ఏర్పాటు చేశాను. నీకు మెసేజ్ పెట్టాను, వాళ్ళను రిసీవ్ చేసుకొని నీ ఆధీనంలో ఉంచుకో. ఏ మాత్రం తేడా వచ్చినా 100 కోట్లు మిస్ అయిపోతాయి. 100 మంది సైకిల్ అడ్డు వచ్చినా సరే, 100 మంది తలన్నారు కానీ సరే, మన ప్లాన్ సక్సెస్ చేస్తా. ఈ ఆనంద సమయంలో జోరుగా హుషారుగా మందు తాగుతూ మగు మత్తులు తేలాడుదాం, ఎంజాయ్ చేద్దాం. ఓకే,
లేచి రండి పోరుకైనా పొలుగుకైనా ఎందుకైనా దా భయారం నాది నాలోని సరాగం నీదిరా దమ్ముంటే కాసుకోండి దిల్లుంటే లేచి రండి పోరుకైనా పొందుకైనా ఎందుకైనా చింతవండు షాపులో ఎవరు నువ్వు నాకెదురు వారుస్తున్నావు బర్రె బర్రెలాగా వస్తావు బర్రె అంటాం నన్ను బర్రె అంటావా బర్రె దుండైనా ఏమైనా ఏం చేస్తావు ఏం చేస్తానా కోసి కుక్కలు వేస్తాను అలా భయపడమాకరా నేను కోసేది నీ ముక్కు అవే అనవసరంగా భయపడ్డాని అరే చెట్టిసా నీకు చింతపండు బాగా అబ్బో నల్లగా ఉన్నా నాణ్యమైన సరుకు కొంటావా బై గేకింగే ఏంటివి దేకింగే దేకింగే అంటే అలా వంగుతున్నా నా వల్ల కాదురా బాబు నేను అలాంటి వాడిని కాదు అయినా నేను అలాంటి వాడిరా బై గేకింగే ఓరే నీ అమ్మ కడుపు మాడా దేకింగే దేకింగే అంటూ అలా వంగుతున్నావేంట్రా ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు ఏదో ఒకటి చేసి వీడి దోల తీరిస్తే పోద్ది అరే చెట్టి సాబ్ ఏంటి అలా కొట్టావు ఉండా 4 ఏం కాదు విరిగిపోయి నువ్వే కదరా దేకంగా అంటూ వంగుతూ ఉన్నావు వంగినప్పుడు ఏ పని చేయకపోతే బాగుండదని ఆ పని చేయకుండా కాలు పెట్టి కొట్టాను అరే చెట్టి సాబ్ ఆ పని అంటే క్యాబే వద్దులేరా నువ్వు తెలుసుకోబోటే మంచిది అది సరే దేకింగే అంటే ఏంట్రా దేకింగే అంటే నాకి చూస్తావని ఏంటి నాకి కూడా చూస్తావా నై నేను చూస్తా అంది ఏంది చింతపండేనా అవును సాబ్ నాకు లవారికి నల్ల పోండి అంటే మోజు పడుతుంది సాబ్ అందుకే చూసి తీసుకెళ్దామని వచ్చాను ఓరే దీనమ్మ కడుపు మాడా దీనికి నా పొండే నచ్చిందా అవును సాబ్ ఏం లేదురా ఇదిగో పట్టుకో అదిగో సాయిబు పట్టుకో ఇది అడ్డంగా పెడుతున్నా ఇది అది కాదురా గుడ్డ ఇదే సాబ్ ఆపరా నీ చాప గుడ్డ బదులు ఏమన్నా తప్పుగా అన్నావు అనుకో ఈ చూసే జనం లాగి కొడతారు హాయ్ హాలా హాయ్ రే హాలా నువ్వు క్యా బచ్చావు
వామ్మో వీడేంద్రు ముజే వచ్చావు అని చేతులు పైకెత్తుతున్నాడు. ఒరే సాయిబు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అరే బచావో 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 అరే అరే సాయిబు అరే చెట్టి సాబ్ అది ఏదైనా. హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ గోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే గోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా సూరు ముసుగే తన్ని నిద్రపోయిందే. ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే. నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసలకనే పెట్టి గింజుకున్న నీకు దొరకనే. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే. తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. చీచి చేసి కేలేని మొగుడు గారంగా అంటూ మీదికి రాకుండా కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే. సాపాతిండు సంసారాన్ని మేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందు సరసాల తిండా దొరకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు. ఏం చేస్తాం ఎక్కేస్తాం ఎట్టాగే డాబాలు. అయినా కానీ మాస్టారు తగ్గేదే లేదంటూ నా కొంగడికే పడుతుంటారు. అయ్యో నరా పడమని చెవిలో చెప్పింది. ఈ మాత్రం హింటే ఇస్తే సంటే కొట్టేనా. ఓ రెండు మూరల మల్లెల చేతికి చుట్టేనా. ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మంది. మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది. కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా. ఏమన్నాడు శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం. ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం. బాగుందే నీ సహకారం. ముద్దులతో సరిపెద్ద నీకు నాకు మధ్యన దూరం. గోదారి గట్టు మీద రామసలకనే నీ జంట కట్టుకున్న సందమామనే. ఓరిని అప్పుడే తెల్లారిపోయిందా? అమ్మా కథ చెప్పవా? వెళ్ళి పని ఏమైంది? ఈ రాగేశ్వరంలో దిగితే పని కాకుండా వెనక్కి తిరిగి రావటం అసంభవం. కానీ కానీ ఈ రాకేశ రంగంలో దిగితే పని కాకుండా వెనక్కి తిరిగి రావడం అసంభవం. గుడ్ శేషు, నువ్వేం బాధపడకు. ఆ సర్దార్ సంగతి తర్వాత చూద్దాం. పాకిస్తాన్ ఏంటంటే మనకు అందుబాటులో సురక్షితంగా ఉన్నారు. తెలియజేయి రాకేష్, వాళ్ళు ఏ వాటిలో ఉంచావు
హోటల్ 5 స్టార్లో. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఆ అన్న సమయాన్ని వృధా పోనీయకుండా ఆటపాటలతో शब्बारे इश्क जब्बा कसकरे आरे कोरे पसंद कुतीरे आरे बाबा आरे शब्बा शब्बारे इश्क जब्बा कसकरे आरे कोरे पसंद कुतीरे आरे बाबा आरे आरा डंगे करे आरे डंगे दू करे आरे बाबा आरे షాజాల్లో ఎండలు బలాదు సౌదీలో మేకలు బలాదు ఈ వంట్లో సిక్కులు బలాదు ఆమోడు కిక్కులు బలాదు వరదోళ్ళ తుక్కులు బలాదు బుద్ధుల్లో హక్కులు బలాదు ఏకోజు కల్మగల్ అందజన్నం కోసం గద మీరా గాలిస్తా అందిందంటే మాత్రం అగపర్లా భావిస్తా గజ్జలకించి గజలే పాడించి తాజాగా తాగించరు ఆరి బాబారే शब्बा शब्बारे इसको जब्बा कस्तूरे आरे गोरे मसक कुतीरे आरे बाबा आरे చిక్కుల శికారి ఓషల్లో శాతుల శికారి ఇక్కట్లో సోకుల శికారి ఇప్పయ్యవై పురి అంతా సూర్యుని శికారి అయితంతా చంద్రుల శికారి ఎటు నాటి శికారి చేరవై మరి సమాజంలో సుతానే నేనంట కీర్తులకి ఆవానే బావంట ఎంతో ఖుషిగా పాడిస్తుంది शब्बा शब्बारे इसको जब्बा कस्तूरे आरे गोरे मसक कुतीरे आरे बाबा आरे आरा डंगे करे आरे डंगे दू करे आरे बाबा आरे आरे मची पड़े వాడు ఎవరు ఆ పని చేసింది? హలో, మీరంతా చేస్తున్నారు. ఆ విషయం పోలీసులకు వెళ్ళకుండా మీరు చూడండి, నేను అమ్మడే చేసి పంపిస్తా.
ఏం జరిగిందన్నయ్య? ఎంతో కష్టపడి పాకిస్తాన్ ఎదురుని పట్టుకుంటే బోర్డర్ తప్పించి తీసుకొని వస్తే ఆ సర్దారు వాళ్ళని కాల్చి పోటీ చేశాడు. ఏమిటన్నా నువ్వు చెప్పేది? నిజం. ఆ సర్దార్ సమాజాన్ని కాపాడికే ఒక శక్తిని నిరూపించుకున్నాడు. ఎలాంటిరా 10 లారీలు జనం తీసుకెళ్ళి నరికాయిరా సర్దార్ అనే మాట నా చెవులకి వినకూడదు. వెళ్ళండి. ఇప్పుడేం చేయాలి? విషయం రుద్రాకి ఎలా చెప్పాలి? ఓకే అన్న. రుద్రాకి విషయం ఎలా చెప్పాలి? వాడికి చెప్పేంత వరకు నువ్వు బతికుంటే కదరా. ఎవరు పేరు విని అనుక్షణం భయపడుతున్నావు? ఎవరి రూపాన్ని చూడాలని ఆరాటపడుతున్నావు? ఆ సర్దార్ నేనే. సర్దార్ అంటే నువ్వా? ఎస్, ఐఎమ్ సర్దార్. ఏంటా నా ఇంటికి వచ్చి రొమ్మ తీసుకొని మాట్లాడుతున్నావు? చీరేస్తా. ఈ రెండు అంటే ఎవరుకున్నా సింహాలా కత్తిరించే సత్తు నీలాడికి భయపడి పిలుకోవాలనుకున్నావా? సవాల్ విసిరి నీకు సవాల్ చేసి సత్తు అనుకున్నావా? కాదు. ఈ రౌడీ సామ్రాజ్యానికి రారాజులే, ఈ గుణ సామ్రాజ్యానికి సామ్రాట్లే. కన్ను సైకిల్తోనే కాలం రప్పిస్తా, కన్ను చూపుతానే కాల్చి పోటీ చేస్తా. నవ్వరా, అరువురా, అరు. నీ ఆఖరి శ్వాస ఆగిపోయే వరకు అరు. ఇక ఈ రోజుతో నీ రౌడీ సామ్రాజ్యాన్ని బద్దలు కొడతాను. గుండా సామ్రాజ్యానికి సామ్రాట్ అనే అహంకారంతో విర్రవిగా నిన్ను నడి బజార్లో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాడు. ఈ సమాజానికి మేము చెప్పేదే ఏదో, మేము రాసేదే శాసనం. మమ్మల్ని ఎక్కించి కాదని ముందడికి ఇంతవరకే లేదు. తెగుతాయి, కొంకులు తెగుతాయి. నేను మొండిగట్టనిరా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. మార్చుకో, నీ పద్ధతి మార్చుకోకపోతే నిన్ను పరలోకానికి పంపిస్తాను. నువ్వెవడిరా నాకు ఆకేయడానికి? సైనికుణ్ణి. దేశ సరిహద్దుల మీద కాలు మోపకుండా ఆ హద్దులు కాపాడటానికి తుపాకీ చేత పట్టిన వీర సైనికుణ్ణి. ముందుకు దూసుకువచ్చి పరాయి స్థాపించాలని చూసి పరాయి దేశస్తులను తలలు నరికి ఈ భరతమాతకు హావుతి ఇచ్చే మహాసైనికుణ్ణి. రెపరెపలాడే 3 రంగుల జెండాకి జై హింద్ కొట్టి జై జవాన్ లాగా ముందుకు సాగిపోయే భారతీయుణ్ణి. చాలా ఇంకేమైనా వివరాలు కావాలా? నువ్వు సాధించాలనుకున్నది సర్దార్, సాధించలేవు సర్దార్. సాధించగల నమ్మకంతోనే రాయబారం కుదుర్చుకోవడానికి వచ్చిన వాడిని నరికి చంపాను. ఇద్దరు చంపేంత మాత్రాన మా ఆశానికి అడ్డుకట్టేశానని సంబరం పడుతున్నావా? అదంతా నీ అవివేకం. ఈ దేశం నీ అబ్బసత్తు అనుకుంటున్నావా, లేకపోతే ఈ దేశానికి నువ్వేమన్నా రారాజు అనుకుంటున్నావా? శీలేస్తా. ఈ దేశాన్ని తాకట్టు పెడతావురా, పెట్టాల్సి వస్తాను. ఈ దేశంలో బతికే 100 మంది భారతీయులు నీ తొత్తులు అనుకుంటున్నావా? వాళ్ళు కట్టు బట్టలు ఇచ్చావా, తింటానికి తిండి ఇచ్చావా, ఉండటానికి ఇల్లు ఇచ్చావా? ఏ కుదా వాళ్ళని తాకట్టు పెట్టాలని చూస్తున్నావురా లుచ్చా? సర్దార్
ఎస్ ఐఎమ్ సర్దార్. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి ఆ త్యాగమూర్తుల రోషాన్ని ఉక్రోషాన్ని నా దేహంలో దేహంగా ఈ దేహంలో ఒక భాగంగా చేసుకొని తిరుగుబాటు చేయడానికి ఆనాటి టంగుటూరు వంశోద్ధారకుడిలా రమ్ము చూపుతూ గుండె ధైర్యంతో ముందుకు అడుగు వేసే నీలాంటి దేశద్రోహులను వెన్ను ఇస్తాడు ఈ సర్దార్. ఈ భారతదేశాన్ని బంధాలుండి విముక్తి చేయటం నీ వల్ల కాదు. దేశాన్ని కాపాడే సైనికుడు నిజంగా బాటలో ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే నిజమైన నాయకుడు ఈ దేశంలో ఉంటే ఈ దేశం ఇంత కష్టపడేది కాదు. అదంతా నీలాంటి గుండెగల్ల మాట. తెలుసుకొని ఎందుకురా రెచ్చిపోతున్నావు? తుపాకీ చేత పట్టినా సైనికుడి కాళ్ళకు బంధాలు వేస్తుంది రాజకీయ నాయకులు. అదంతా నీలాంటి గుండెగల్ల మాట. వాళ్ళ ఖురాన్ చెబుతుంది రక్తపాతం వద్దని, బైబిల్ బోధిస్తుంది శాంతి స్థాపన జరగాలని, భగవద్గీత వినిపిస్తుంది ధర్మ సంస్థాపనార్థాయ సంభవ ఇగే ఇగే అని. అన్ని మతాలు కలిసి ఒకే విషయాన్ని బోధిస్తుంటే ఈ కుల మత తారతమ్యాలు ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నారా లుచ్చా? సర్దార్ నీతి వాక్యాలు చెప్పి నా పద్ధతి మార్చుకోమంటే మార్చుకోవడానికి నేను అప్పుడు కాదు. ఆలోచన ఉంచుకొని ఆలోచన పొరలో ఉంచుకొని రెచ్చిపోతున్నా శస్త్ర పిడిగిలే. అదే అదే రెచ్చిపోయే పద్ధతి మార్చుకోమని చెప్తున్నాను. మార్చుకుంటాను. ఎప్పుడు తెలుసా? నీ తల తప్పించినప్పుడు. నా తల్లి తప్పిస్తావా? రారా తెలుసుకున్నా. దేశానికి ద్రోహం చేసే దేశద్రోహి నీకెంతుంటే ప్రజా చేసుకోరే నాకెంత ఉండాలిరా? నీ సైన్యం కదిలి వచ్చినా నీలాంటి సర్దారు 100 మంది వచ్చినా నన్ను ఏమీ చేయలేరు. అలాంటి పని మరలా నువ్వు చేయాలని చూస్తే ఆ రోజే ఇండియా గేట్ ముందు నిలువునా పాతేస్తాను. ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. ఇక్కడేం చేస్తున్నావు? రేఖ కోసం వచ్చాను. ఆమె నీకేమవుతుంది? 3 ముళ్ళు వేస్తే నా భార్య అవుతుంది. వాట్ యు మీన్? ఐ మీన్ నా కాబోయే భార్య. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేఖ అభిప్రాయం తెలుసుకున్నావా? రేఖ నేను ఒకరికొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. అది ఎంతగానంటే మా ప్రేమను ఎవరూ ఎడదీయలేనంతగా. రేఖ లేకపోతే నా ఈ జీవితం వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. అనుభవించడానికి ఉన్న కొన్ని పొందలే ఉంటాయని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఎనీవే కంగ్రాచులేషన్, విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఐ యామ్ ముఖేష్ ఫ్రమ్ సిబిఐ. ఓ మీరా? ఐఎమ్ విజయ్. విజయ్ అంటే నీవా? అవును. ఈ సమాజాన్ని విజయ పదవులు నడిపించడానికి కంకణ కట్టుకున్నా నిన్ను కలవాలని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. నీ గుండె ధైర్యం నాకు నచ్చింది. మీ సిన్సియారిటీ నాకు నచ్చింది సార్. డిపార్ట్మెంట్లో మీలాంటి వారు ఉంటే ఈ సమాజంలో రౌడీజానికి స్థానం లేదు. అఫ్ కోర్స్ న్యాయాన్ని కాపాడడానికి చట్టమే ఎక్కర్లేదు, మనిషి ధైర్యం మనోధైర్యం చాలు. అది నువ్వు నిరూపించావు. కాంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. మనం వచ్చి ఇంతసేపు అయింది. రేఖ ఎక్కడా? ఒక్క నిమిషం. రేఖ, ముఖేష్, రేఖ కనిపించడం లేదు. వాట్?
వాట్? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళుంటుందా? లేదు, అన్నయ్య చనిపోయిన దిగులుతో నిండు దుఃఖంతో ఉన్న ఆమె ఎక్కడికి వెళ్ళదు. ఒకవేళ సర్దార్ మీద పగ తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళిందేమో. వెళ్తే అపాయంలో పడుతుంది. నేను వెంటనే వెళ్ళాలి. విజయ్ 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 వీళ్ళు సర్దార్ని చంపాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట. నో, అలా జరగడానికి వీల్లేదు. సర్దార్, ఎవరు నువ్వు? ఐఎమ్ విజయ్. చెప్పు, నా రేఖ ఎక్కడ? నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా నా రేఖ ఎక్కడా? రేఖనా? అవును. నాకు తెలియదు. నీకు తెలుసు. నా రేఖను నువ్వే కిడ్నాప్ చేసి ఉండవచ్చు. రేఖ నేను కిడ్నాప్ చేయటం ఏంటి? నాన్ సెన్స్. అంత అవసరం నాకు లేదు. ఉంది. రేఖను నువ్వు ప్రేమించావు. ఆ ప్రేమ నీకు దక్కలేదని ఇలా ప్లాన్ చేసి ఉండవచ్చు. తను అన్నను చంపావని దుర్దోషంతో పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వస్తే నువ్వు నిర్బంధించి ఉండవచ్చు. చెప్పు, నా రేఖ ఎక్కడా? నాకు తెలియదు. రేఖ ప్రేమను పొందలేకపోయినా ప్రేమానురాగాల బంధం గురించి నాకు బాగా తెలుసు. అలాంటిది రేఖను నేను బంధించాలనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నేను మూర్ఖుల్లా మారకముందే నువ్వు నిజం చెప్పు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. చెప్పు, కమాన్ టెల్ మీ. నాకు తెలియదు తెలియదు తెలియదు. ఎన్నిసార్లు చెప్పాలి నాకు తెలియదని? రేఖ నేను ఎంతగా ప్రేమించాను. ఆ నాకు మీద కూడా అంతే ద్వేషాన్ని పెంచుకున్నాను. మంచి నిలబెట్టుకోవడం కోసం నాలో ఉన్న ద్వేషాన్ని, నాలో రగులుతున్న పగ పదిగారాన్ని బయట పెట్టి వాడిని చంపేశాను. రేఖ మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే ఆమె ఒకే ఉన్న తోడును జాలి చూపించి వదిలేకపోయావా? వదిలేసేవాడిని. వాడు చేసిన ద్రోహం మామూలు ద్రోహం కాదు. నరమేధం చేశాడు వాడు. అందుకే వాడిని చంపేశాను. నువ్వు వెళ్ళి చెప్పినా నీ మాటలు నేను నమ్మను సర్దార్, నమ్మను. ఎలాగైనా నువ్వు నా రేఖను లొంగ తీసుకోవాలని ఇలా ప్లాన్ చేసి ఉండవచ్చు. నా రేఖను నాకు అప్పగించు. నా రేఖను నాకు అప్పగించు. విజయ్, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నన్ను నమ్ము. రేఖ ఎక్కడున్నా సాయంత్రంలోగా నీ దగ్గర చేరుస్తాను. అది ఇప్పుడే జరగాలి. విజయ్, ఎస్ విజయనే చెప్తున్నాను. నేను మంచిని ఎంతగా ప్రేమిస్తాను, చెడును ఎంతగా ద్వేషిస్తాను. నేను రేఖను ఎంతగా ప్రేమించాను, నీ మీద అంత కసిగా ఉన్నాను. మర్యాదగా నా రేఖను నాకు అప్పగించు. మురుక్కులు ఆలోచించేవాడికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నిన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలాగైతే నీకు సంజయ్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. యు కెన్ గో. వెళ్తాను, కానీ వెళ్ళే ముందు నీ ప్రాణాలు తీసి మరీ వెళ్తాను. నాలో ఉన్న జీవుడు నెలకొరగాలంటే ముందు నాలో ఎగసిపడే ఆ నిప్పు కణాలు చల్లారాలి. అవి చల్లారాలంటే ఆ రుద్ర భగవాను అంతమవ్వాలి. అప్పటిదాకా ఈ ప్రాణం పోదు విజయ్. కనిపించని శత్రువుని కాటికి పంపించాలని నువ్వు చూస్తున్నావు.
కనిపించే ఈ శత్రువుని నిన్ను చిద్రవద్ద చేసైనా నిజం తెలుసుకోవాలని నేను చూస్తున్నాను. ఏంట్రా నువ్వు తెలుసుకున్న నిజం? నేను చెప్పేదే నిజం. అబద్ధాలు నిజాలుగా చేసి ఈ సమాజాన్ని ప్రశ్నపరిస్తుంది నువ్వు. నిజాయితీ పరుడు అని నిప్పులు జరుగుతూ సమాజాన్ని దోసుకుంటుంది నువ్వు. న్యాయాన్ని కాపాడుతానని అన్యాయాన్ని తలపెడుతుంది నువ్వు. కాదు, తగలబడుతున్న న్యాయాన్ని కాపాడేది నేనే. దోచుకునే రాబందులను ఏరిపారేసేది నేనే. మానవత్వాన్ని మర్చిపోయినా ముగ్రాలను మట్టిలో కలిపేది నేనే. నేనే నేనే నేనే. అబద్ధం నిజం. న్యాయదేవత కళ్ళ గంతలు కట్టి న్యాయాన్ని తగలబెడుతుంది నువ్వు. కాదు, తగలబడుతున్న న్యాయాన్ని కాపాడే నల్లగౌను లేని న్యాయవాది నేను. రక్తాన్ని రుచి మరిగిన పులివి నువ్వు. కాదు, ఈ సమాజాన్ని రక్త పన్నీరు చిమ్మే రాక్షసులపై వేటాడే ఆయుధాన్ని, వేటాడే సింహాన్ని. అందుకేనా నా రేఖను కూడా చంపేశావు? నేను చంపలేదు. ఎక్కడ మరి నా రేఖ? నాకు తెలియదు. నీ ఎంత చూస్తాను. సర్దార్ని నువ్వు తప్పుడు మనిషిగా ముద్ర వేస్తే ఈ సమాజంలో న్యాయాన్ని తగలబెట్టిన వాడు అవుతావు. సర్దార్ని సంపాదించిన న్యాయవేశం సత్యాన్ని సమాధి చేసిన మూర్ఖత్వం అవుతుంది. లేదు ముఖేష్ గారు, ఈ దుర్మార్గుడే నా రేఖను ఏదో చేసి ఉన్నాడు. లేదు, నీ రేఖను బంధించింది ఆ రణధీర్. నీ రేఖ శవాన్ని ఆ భగవాన్ దాదాకు కానుకేవాలనుకుంటున్నాడు. రుద్ర రుద్ర రుద్ర, ఎక్కడున్నాడు ఆ రుద్ర? వాడి పేరు వింటేనే నా రక్తం మరిగిపోతుంది. చెప్పండి ముఖేష్. చెప్పండి ముఖేష్ గారు, వాడి స్థానం ఎక్కడ? ఇక ఈ రోజుతో ఈ రుద్ర భగవాన్ ఆ భగవంతుడి దగ్గర పంపించి 15 సంవత్సరాలుగా నాలో రగులుతున్న పగకి విముక్తి కలిగిస్తాను. సర్దార్. అవును ముఖేష్, అవును ముఖేష్, మన కుటుంబాన్ని నేను నిలబెట్టిన ఈ రుద్ర భగవాన్ ఆనాటి భగవాన్ దాదా. అయితే వాడిని అడ్డంగా నరికేద్దాం. దుష్ట శక్తులను అంతం చేద్దాం. దుష్ట శక్తులను అంతం చేద్దాం. అన్యాయాన్ని వేటాడి చంపే న్యాయాన్ని అవుదాం. న్యాయాన్ని కాపాడడానికి, అన్యాయాన్ని తరిమి కొట్టడానికి సత్యాన్ని అవుతాను. నీతిని కాపాడటానికి అధర్మాన్ని ప్రోత్సహించే వాళ్ళని అడ్డంగా నరికి ధర్మాన్ని అవుతాను. ఇక ఈ రోజు నుండి న్యాయం, ధర్మం, సత్యం ఇవే మన ఆయుధాలు. న్యాయ పోరాటం సాగిద్దాం. దుష్ట శక్తులను అంతం చేద్దాం. వంచినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కును తొలగించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే అందుకే జనగణమన జనయిత్రీనా ప్రణవాక్షరకాయతే నా పుణ్యభూమి. యశస్సునే హిమాలయం, యశస్సునే మాతరం, స్వర్ణాచల ప్రదేశనే సాధించి గౌరవే. వందే మాతరం, వందే వందే మాతరం.
ఇక ఈ రోజుతోటి ఈ రుద్ర జీవితం జీవితాశం నెరవేరబోతుంది. 100 కోట్ల మంది భారతీయులు పాకిస్తాన్కి ఇప్పుడు గత్ర తాకట్టు పెట్టి కోట్లు ధరించి కోటేశ్వరుని అవుతాను. ఈ ఆఖరి ప్రయత్నానికి ఎవడ ఎదురొచ్చినా నేను సాధించిపోయే మహాసంగ్రామాన్ని రణరంగంగా మార్చి బీభత్సం సృష్టించి స్వరాజ్యమైన జన్మ హక్కుని గొంతెత్తి అరిసిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని కంకణం కట్టి కాలు దువ్వినా సరే ఈ భరతమాతను నిత్రముద్దుగా మార్చి నా కోరిక నెరవేర్చుకుంటాను. మన కోరిక నెరవేరుతుందా? రణవీర్, ఏం మాట్లాడుతున్నావు? ఆ సర్దారు మన ఏజెంట్ని కాల్చిపోటు చేశాడు. చంపేరా వాడిని. నా జీవితాన్ని చంపేశావు, నా పౌరుషాన్ని చంపేశావు, నా దాదాగిరిని చంపేశావు. రుద్ర, ఆ సర్దారం తేలిక వదిలిపెట్లు. నా చేతులతోనే వాడు తలగొట్టి నీ కాళ్ళుగా ఇస్తాను, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వు ఆత్మరక్షణ చేసుకుంటే నా జీవితాశం నెరవేరుతుందా? లేక ఆ సర్దార్ తలకొట్టించి తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన పోయిన కోట్లు తిరిగి వస్తాయా? అసలు ఎవడు వాడే సర్దార్? ఏంట్రా వాడి గుండె ధైర్యం? ఏంటిరా వాడు రొమ్ము బిర్రు? పదునైన కత్తికి రొమ్ము చూపించే గుండె ధైర్యం. ఆ సర్దార్కి 100 తుపాకులు గుర్తుపెట్టినా ఎదురు నిలిచి రొమ్ము బిర్రు వాడిది. వాడి ఊపిరి తీస్తా. వాడి రొమ్ము చీల్చి వాడిలో ఉన్న రొమ్ము ధైర్యాన్ని నాలో రగిలే కోపాగ్నికి కాల్చి బూడిద చేస్తా. ఈ రుద్ర భగవాన్ అంటే ఒక పదారవిడి కాదు, ఈ భారతదేశాన్ని శాసించే ఒక శక్తిని వాడికి తెలియజేస్తా. అవును రుద్ర, వాడు తెలియాలి. వాడు తెలియాలి ఈ సమాజం
తాళదొత్తు కాదని, ఇది స్వరాజ్యం కాదని, రామరాజ్యం అని, రాక్షస రాజ్యం అని వాడు తెలియాలి. స్వరాజ్యమైన జన్మ హక్కు అని గొంతెత్తి అరిచేవాడి గొంతు కోసేయాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని కంకణం కట్టుకున్న ఆ సర్దార్ని, నమ సమాజాన్ని కాపాడుతానని కంకణం కట్టుకున్న ఆ యువ సర్దార్ని నరికి చంపరా. అప్పుడు వరకు నాకు మనశ్శాంతి లేదు. నువ్వు ఆవేశపడుకుతురా, మన ఆలోచన తప్పియాలని చూసిన వాడిని నేను మొట్టు పెడతా. ఈ రణజేమిటో వాడికి తెలియజేస్తా. చెప్పడం కాదు రణధీర్, చేసి చూపించాలి. 24 hours లో వాడి శవం నాకు కావాలి. ఒకే రుద్ర, వాడి మీద నువ్వు ఎంత ఖర్చుగా ఉన్నావు, నేనెంత ఖర్చుగా ఉన్నా. వాడిని చంపేస్తాను. ఈలోగా నీ ఆవేశాన్ని పేపర్లో ప్రకటించిన ఆ తల్లి మీద చూపించు. నేను వెళ్ళి వాడంత చూస్తా వస్తా. తప్పించుకొని పారిపోతుంటే ఎత్తుకొచ్చాను. ఇదిగో రుద్రా, నువ్వు అడిగినా ఆ జర్నలిస్టు వెళ్ళి నీ ఇంట్లో వచ్చేట్టు చేసుకో. నేను వెళ్ళి వాడు శవం తీసుకొస్తా. నా గురించి నిప్పు లాంటి నిజాలు పేపర్లో రాసింది ఒక ఆడపిల్ల. నేను ఆడపిల్లని కాదు, ఆది పరాశక్తిని. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వెంతటి మహాశక్తివో. నా గురించి పేపర్లో ఎందుకు రాశారు? దుష్ట శిక్షణ జరగటానికి. యుద్ధ భూమిలో కత్తి చూసి శత్రు సంహారం చేసిన ఆనాటి వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయివా కర్తవ్య నిర్వహణకు కంచు కౌశలం ఉండ న్యాయాన్ని కాపాడే కిరణ బేడివా? నువ్వు జర్నలిస్ట్ని, ఒక సాదా సీదా మామూలు జర్నలిస్ట్ని. అందుకే అడుగుతున్నా, ఒక మామూలు జర్నలిస్ట్కి ఇన్ని గుండెలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి చెప్పు. నా గత చరిత్ర తిరగరాయమని చెప్పింది ఎవరు? నేను చెప్పను. నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. వదులు, వదులు. ఏంటిది? వదులు. నువ్వు మౌన పోరాటం చేస్తే నేను నీ మౌనం మీద పోరాటం చేస్తాను. రావే. వద్దు ప్లీజ్, నన్ను వదిలిపెట్టు. నన్నే చెయ్యదు. చెయ్యాలని నాకు కోరిక లేదు, కానీ కోపంలో కూడా వికసించిన పువ్వులా ఉన్న నీ అందం చూస్తుంటే రెచ్చగొడుతుంది. రావే. ప్లీజ్ వద్దు,
నన్నేం చెయ్యొద్దు. నిన్ను ఏమి చేయను చెప్పు. 15 సంవత్సరాలు నా గత చరిత్ర పేపర్కి రాయమని చెప్పింది ఎవరు? నేను చెప్పను. చెప్పు. ఎవరు నువ్వు? సవాల్ విసిరా నీకు సమాధి కట్టాలని రాక్షసులా ప్రార్థించే నీ రక్తాన్ని సిందించి ఈ భూమాతకు శాంతిపరచాలని నిన్ను నా కసి తీరా మొక్కలుగా నరికి చంపాలని వచ్చిన ఆ సర్దారం నేనే. నీవు సర్దారం అయితే నేను రుద్ర భగవాన్ని, రక్తాన్ని రుచి మరిగిన మానవ మురగాన్ని, గర్జించే సింహాన్ని, కాండ్రించే చిరత పులిని. నీకోసమే ఎదురు చూస్తున్నా. రారా, నీ రొమ్ము సిలిసి నీ రక్తము కళ్ళు తాగుతా. ఏ భగవాన్, నేను ఇన్నాళ్ళు దీనికోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు నువ్వు తాగిన రక్తాన్ని కక్కించడానికి. రే సర్దార్, నోరు జారితే నా కత్తి వేటు నీ మీద పడుతుంది. రెచ్చిపోతే రేపటి రోజును ఉదయించే చూడటానికి నువ్వు మిగిలి ఉండవు. జాగ్రత్త. నా ప్రాణానికి ప్రాణమైన నాగును చంపినప్పుడే నేను వదిలేశాను నిన్ను. ఆ రోజు నువ్వు నా కంటపడి ఉన్నట్టే అడ్డంగా నరికేశావాణ్ణి. విన్నావా రేఖ ఈ రుద్ర చెప్పిన మాటలు? ఒక గూండగాడికి నీ అన్న ప్రాణానికి ప్రాణమైన మిత్రుడట. నీ అన్న గురించి తెలుసుకోవాలంటే ఈ రుద్రానికి తెలుసుకో. ఐఎమ్ సారీ సర్దార్, నిజ నిజాలు తెలుసుకోకుండా నేను అనవసరంగా తోడినాడాను. ఇతన్ని చూస్తుంటేనే తెలుస్తుంది ఎన్ని పాపాలు చేశాడో అని. నన్ను నిజంగా క్షమించు. నేను పాపాలే చేశాను. ఇక నేను నిజ జీవితాన్ని రాజులా గడిపాను, మగటోలేని మహారాజులాగా. సర్దార్, నన్ను క్షమించు. నేను పాపాలు చేశాను. ఈ జీవితాన్ని రారాజులాగా గడిపాను, మగటోలేని మహారాజులా వెలిగిపోవాలని అడ్డొచ్చిన వాడి తలకాలు నరుక్కుంటే ఈ రౌడీ సామ్రాజ్యాన్ని సామ్రాట్ అయ్యాను. నీ సింహాసనాన్ని కూలదేయడానికి నేను వచ్చాను రా. నేనెవరో తెలుసా? నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నాకు శత్రువి. నీ కాళ్ళు చేతులు నరికి పారేసి నిన్ను నా నిలువుని చీల్చి వేయటమే నాకు తెలుసు. ఎంతో పగడబందిగా ప్లాన్ వేసిన ఈ స్వరాజ్యాన్ని శ్మశానంగా మార్చి 100 కోట్లకు అధిపతినాయి, కుబేరున్నాయి. ఇజ్జతగా బతుకుతామనుకున్నా ఈ రుద్ర భగవాన్ బతుకుమేనే దెబ్బ కొట్టావు. రే భగవాన్, 100 కోట్ల మంది తగబెట్టే ముందు ఆ 100 కోట్లలో నువ్వు ఒకడివని ఏ రోజైనా ఆలోచించావా? రే సర్దార్,
ముంగల నా ఒంటి మీద దెబ్బ కొట్టావు, నీ ప్రాణం తీస్తా. రే కత్తి ఎత్తి నరకాలను చూస్తే పారిపోయే పిరికివాడు కాదు. ఆవేశాన్ని ఇంటి మీదుగా మార్చుకొని పదాపతి గారని నా ఒంటిలో నిలుపుకొని నిన్ను వేటాడి చంపి పగ తీర్చుకోవడానికి వచ్చిన కాలనాగుని నేను వదిలి వెళ్ళిన చిన్న పాము కాలనాగాయి బుసల కొడుతుందన్నమాట. రారా నీ పడగ బద్దలు కొడతా, రారా నీ కంటానికి వచ్చి రక్త తలపడం వదులుతాడు. నన్నేం చెయ్యొద్దు, అరవరా నీ ఆకర్ష సాగిపోయే వరకు అరు. సర్దార్ ఎస్ ఐఎమ్ సర్దార్. నరమేధం చేసిన వాడిని నరకానికి పంపడానికి వచ్చిన సర్దార్ నేనే. ఈ సర్దార్ ఉద్యమంతో ఆగదు. ఎప్పుడైతే సమాజంపై అధర్మం తిరగబడుతుందో, ఎప్పుడైతే అన్యాయం ప్రచురిల్లుతుందో, ఎప్పుడైతే భరతమాతను నెత్తుల ముద్దగా మారుస్తారు, వాళ్ళని అంతం చేయడానికి ఈ సర్దార్ మరో తరం ఎత్తుతాడు. జై భారత మాతాకి. కలిపేరో मेरे दिल तेरी जान दे, मेरे दिल तेरी जान दे, मेरे दिल तेरी जान दे, मेरे दिल तेरी जान दे. ఓరోరి యోగి నన్ను కోరికేరో, ఓరోరి యోగి నన్ను మిలేరో, ఓరోరి యోగి నన్ను కుదిపేరో, ఓరోరి యోగి నీలో కలిపేరో. నిన్నడిగైనా ఒసొసినారి నిన్నడిగైనా ఒసొసినారి నిన్నరిగైనా ఒసొసినారి నిలో ఉన్నకైనా
నుంచి ఒళ్ళంతాను నుంచి అయ్యో యోగయ్యో పెళ్ళే కాని పెళ్ళం నేను పెళ్ళం కన్నా వెళ్ళం నేను ఒళ్ళెం తీసి కళ్ళం వెయ్యయ్యో ఓరోరి యోగి నన్ను కోరికేరో ఓరోరి యోగి నన్ను నమిలేరో ఓరోరి యోగి నన్ను కుదిపేరో ఓరోరి యోగి నీలో కలిపేరో ఎల్లుండి వర్షం ఉంది రేపేమో గండం ఉంది ఈ రోజే తాజా గుందయ్యా ఈ పూటే తిది బాగుంది ఈ నిమిషం సుఖపడమంది ఆలస్యం చేస్తా గంటయ్యా పంచాంగాలనే ఇక పక్కన పెట్టాలే మంచం కోళ్ళకే మరి కిక్కులు పుట్టాలే తెలంగాణ పక్కకు వచ్చి సల్లంగా మక్కు పెంచి ఒళ్ళంతాను నుంచి అయ్యో యోగయ్యో పెళ్ళే కాని పెళ్ళం నేను